భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో 100వ రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. రేపు ఉదయం 6:53 GSLV F-15 రాకెట్ ప్రయోగాన్ని చేపట్టనుంది. ఇందుకు సంబంధించిన కౌంట్ డౌన్ కొనసాగుతోంది. 100వ రాకెట్ ప్రయోగ వేళ ఇస్రో చైర్మన్ నారాయణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ వివరాలు చూద్దాం. రాకెట్ ప్రయోగాల కోసం విదేశాలపై ఆధారపడే స్థాయి నుంచి విదేశాలకు రాకెట్ ప్రయోగాల్లో సాంకేతిక సహకారం అందించే స్థాయికి చేరుకుంది భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో. ఎప్పటికప్పుడు స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ వస్తున్న ఇస్రో ప్రపంచంలో అత్యుత్తమ అంతరిక్ష సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. తొలి రోజుల్లో సంవత్సరానికి ఒక ప్రయోగాన్ని నిర్వహించే స్థాయి నుంచి కనీసం 4 నుంచి 10 ప్రయోగాలు చేపట్టే స్థాయికి చేరింది. భవిష్యత్తులో ప్రయోగాల సంఖ్యను 15కు పెంచేలా షార్లో మౌలిక వస్తువులను ఏర్పాటు చేస్తుండటం విశేషం. నూతన సంవత్సర ప్రారంభంలోనే ఇస్రో మరో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇటీవల నింగిలో 2 ఉపగ్రహాలను అనుసంధానం చేసే శాటిలైట్ డాకింగ్ ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. దీంతో పాటు అంతరిక్షంలో విత్తనాలు మొలకెత్తేలా చేయడంలోనూ విజయం సాధించింది. ఇప్పటి వరకు చైనా, రష్యా, అమెరికా మాత్రమే అంతరిక్షంలో 2 ఉపగ్రహాలను అనుసంధానం చేస్తున్నాయి. తాజా ప్రయోగంతో ఈ తరహా సాంకేతికతలో భారత్ కూడా వాటి సరసన చేరింది. రాకెట్ ప్రయోగాలతో ఇస్రో ఇప్పటికే ఎన్నో ఘనతలను సాధించగా ఇప్పుడు సరికొత్త రికార్డు సృష్టించబోతోంది. ఇస్రో తన 100వ రాకెట్ను ప్రయోగించి విజయాన్ని తన ఖాతాలో వేసుకోనుంది. ఇస్రో ఈ రాకెట్కి GSLV F-15 అని పేరు పెట్టింది. ఈ వాహక నౌక ద్వారా NVS-02 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనుంది. GSLV F-15 రాకెట్ ప్రయోగాన్ని ఇస్రో రేపు ఉదయం 6:23 చేపట్టనుంది. రాకెట్ ద్వారా NVS-02 శాటిలైట్ ను నింగిలోకి పంపనుంది. ఇది నావిక్ 2వ సిరీస్ కి సంబంధించిన శాటిలైట్ కాగా ఇది ఇచ్చే సమాచారం మ్యాప్లకు బాగా ఉపయోగపడుతుంది. భూమి, ఆకాశం, నీటిపై ప్రయాణాలకు ఈ శాటిలైట్ దారి చూపిస్తుంది. మొత్తం 2250 కేజీల బరువున్న ఈ శాటిలైట్ భూకక్ష మార్గంలోకి వెళ్ళాక GPS సేవల్ని అందిస్తుంది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దేశీయ నావిగేషన్ వ్యవస్థ నావిక్లో ఇది మరో కీలక ప్రయోగం. GSLV F-15 రాకెట్ GSLV సిరీస్లో 17వది కాగా దేశీయ క్రయోజెనిక్ స్టేజ్ ఉన్న 11వ రాకెట్ ఇది. ఈ ప్రయోగం ద్వారా NVS-02 ఉపగ్రహాన్ని జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి ప్రవేశపెడతారు. దీని ద్వారా దేశీయ నావిగేషన్ వ్యవస్థ నావిక్ మరింత విస్తృతం కానుంది. ఈ ఉపగ్రహం 2nd జనరేషన్ శాటిలైట్ కాగా NVS-01 ఉపగ్రహాన్ని 29 మే 2023న ఇస్రో నింగిలోకి పంపింది. ఈ NVS-02 ఉపగ్రహం ఈ సిరీస్లో 2వ ఉపగ్రహం. ఇందులో L1, L5, S బ్యాండ్లలో నావిగేషన్ పేలోడ్లతో పాటు C బ్యాండ్ రేజింగ్ పేలోడ్స్ ఉన్నాయి. నావిక్ అనేది భారతదేశ స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ కాగా అమెరికాకు చెందిన GPS కు ఇది ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని చెబుతున్నారు. భారత భూభాగం నుంచి దాదాపు 1500 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో వినియోగదారులకు ఖచ్చితమైన స్థానం, వేగం, సమయం సేవల్ని అందించడం ఈ శాటిలైట్ ప్రయోగం లక్ష్యం. ఇస్రో చేపట్టనున్న GSLV F-15 విజయవంతమై ఇస్రో తన ఖాతాలో 100వ విజయాన్ని నమోదు చేసుకోవాలని ఆశిద్దాం.